హాయ్ ఫ్రెండ్స్, వెయిట్ లాస్ కోసం ఎంతో ఉపయోగపడే మిల్లెట్ సర్వపిండిని ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా అందులో నేను కొన్ని మిల్లెట్స్, సజ్జలు, రాగులు తీసుకొని అన్ని గ్రైండర్ చేశానండి. అందులో ఒక గ్లాసు బియ్యం పిండి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అందులో మనం కొంచెం ధనియాలు వేసుకోవాలండి, 1 టేబుల్ స్పూను. అందులోనే ఇప్పుడు మనం కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు అందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం, రుచికి తగినంత. అందులోనే ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేశాను. అందులోనే కొన్ని కర్రీ లీవ్స్ వేసుకున్నాము. అందులోనే ఇప్పుడు నేను కొన్ని క్రష్ చేసుకున్న కొన్ని పల్లీలు కూడా యాడ్ చేశాను. నేను కారం వేయకుండా పచ్చిమిర్చిని క్రష్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ మనం మొత్తం కలుపుకొని వాటర్ పోసి తగినంత కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక ముద్ద తీసుకొని ప్యాన్ మీద ఇట్లా ఒత్తుకోవాలండి. మధ్యలో ఇట్లా హోల్స్లా కూడా పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల సరపిండి అనేది తొందరగా ఉడుకుతుంది. నేను వితౌట్ ఆయిల్ యూజ్ చేయకుండా వేస్తున్నా అండి, ఎందుకంటే వెయిట్ లాస్ కోసం చాలా బాగా యూజ్ అవుతుందని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్ సర్వపిండి రెడీ.